హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం బస్ కే నీచే బాగ్ అనే లెసన్ నేర్చుకుందాం. బస్ కే నీచే బాగ్ అంటే బస్ క్రింద బాగ్ అంటే పులి, టైగర్. బస్ కే నీచే అంటే బస్ క్రింద, నీచే అంటే అండర్, బాగ్ అంటే टाइगर. बस किसी जंगल में एक छोटा बाघ खेल रहा था. ఏదో ఒక జంగల్ అంటే వన్ అన్నమాట. వన్ అని కూడా అంటారు. మనకు తెలుగులో హిందీ తెలుగు మోరార్లెస్ సేమ్గానే ఉంటాయి. చాలా అర్థాలు కలుస్తాయి, చాలా పదాలు మ్యాచ్ అవుతాయి అన్నమాట. జంగల్ అంటే వన్ మీన్స్ ఫారెస్ట్. ఏదో ఒక జంగల్లో అంటే ఫారెస్ట్లో एक छोटा बाघ ఒక చిన్న పులి खेल रहा था ఆడుతూ ఉంది. खेलते खेलते वह जंगल के पास वाली सड़क पर निकल आया. खेलते खेलते ఆడుతూ ఆడుతూ वह అంటే అది ఏది టైగర్ అన్నమాట. జంగల్ కే పాస్ వాలి అంటే ఆ యొక్క అడవి దగ్గరలో ఉన్నటువంటి సడక్ మీన్స్ రోడ్ అన్నమాట, దారి. ఓకే, రోడ్, సడక్ మీన్స్ రోడ్. రోడ్ పర్ నికలాయా అంటే వచ్చిందనమాట, రోడ్డు మీదకి వచ్చింది. సడక్ పర్ ఆ దారిలో దారి మీద ఏక్ బస్ కడీతి ఒక బస్సు నిల్చుని ఉందన్నమాట, అంటే ఉండింది, ఆగి ఉన్నదన్నమాట. ఖడీతి అంటే ఆగి ఉండింది అన్నట్టు. छोटे बाघ ने देखा कि बस का दरवाजा खुला है. छोटे बाघ ने देखा అంటే చిన్న పులి చూసింది. ఏం చూసింది ఏంటంటే బస్ కా దర్వాజా ఖులా హై. బస్ కా దర్వాజా మీన్స్ దర్వాజా, యానీ దర్వాజా మీన్స్ డోర్. ఖులా హై, ఖులా అంటే ఓపెన్ అయి ఉన్నట్టుగా చూసింది. బాగ్ अपने अगले पंजे बस की सीढ़ी पर रखकर बस के भीतर देखने लगा. बाग ఆ పులి अपने अगले पंजे అంటే బాగ్ अपने अगले पंजे అంటే ఫ్రంట్ అన్నమాట, ఫ్రంట్ పాస్ మీన్స్ పంజాలు అనమాట. ముందు పంజాలు బస్ కి సీడీ పర్ రక్కర్. బస్ కి సీడీ పర్, సీడీ అంటే మెట్లు అన్నమాట, మెట్టు. బస్ కి సీడీ బస్సు యొక్క మెట్టు మీద రక్కర్ పెట్టి బస్ కే భీతర్ అంటే బస్సు యొక్క లోపలి వైపుకి, ఓకే, ఇన్సైడ్ అనమాట. భీతర్ మీన్స్ ఇన్సైడ్. ఇంకో అర్థం ఏంటి దీనికి, అందర్ అని కూడా అనవచ్చు దీన్ని, అందర్. దేఖ్నే లగా చూస్తూ ఉండిందనమాట. उसने देखा कि बस के भीतर आगे की तरफ से घर घर की आवाज आ रही है. उसने देखा कि అది చూసింది. ఏం చూసింది, బస్ కే భీతర్ బస్సు లోపట ఆగే కీ తరఫ్ అంటే ముందు వైపు, ఆగే కీ తరఫ్ అంటే ముందు వైపు అనమాట. తరఫ్ అంటే ఆ వైపు, ఆ ప్రక్కన అని. ముందు ప్రక్కగా సే అంటే నుండి, ముందు ప్రక్క నుండి గర్గరమని గర్గరమని ఆవాజ్ అంటే ధ్వని, శబ్దం. ఆ రహీ హై వస్తూ ఉండింది. और మరియు ఉస్కే పాస్ దాని దగ్గర ఏక్ ఆద్మీ ఒక మనిషి బయట కూర్చుని ఉన్నాడనమాట. దేని దగ్గర, ఆ ఇంజన్ దగ్గర అనమాట. బేటా హై కూర్చుని ఉన్నాడు. చోటే బాగ్నే ఆ చిన్న పులి
यह भी देखा कि ఇది కూడా చూసింది, మరొకటి కూడా చూసింది. ఏం చూసింది? ఉస్ ఆద్మీ కే సామ్నే ఆ యొక్క వ్యక్తి ముందు, ఆ యొక్క పర్సన్, ఆద్మీ మీన్స్ పర్సన్ అనమాట, మ్యాన్ కే సామ్నే అంటే ఇన్ ఫ్రంట్ అనమాట. ఏక్ దీవార్ సి హై, ఒక దీవార్ లాగా ఉంది అంటే ఒక గోడలాగా ఉందన్నమాట. దీవార్ సి హై. లేకిన్ దీవార్ సి హై, దీవార్ సి హై అంటే ఒక గోడలాగా ఉండిందనమాట. లేకిన్ కానీ యహ్ దీవార్, ఈ గోడ కుచ్ అజీబ్ థీ, కొంచెము వింతగా ఉందన్నమాట. అజీబ్ అంటే స్ట్రేంజ్. స్ట్రేంజ్ హిందీలో ఇంకొక దానికి అర్థం ఏంటంటే అనోఖా, అనోఖా అన్నమాట. ఇస్ దీవార్ మే సే, ఆ యొక్క అద్దంలో ఆ యొక్క గోడలో నుండి బాహర్కి బయట వైపు హర్ చీజ్ సాఫ్ సాఫ్ దికాయి దే రహీ థీ. బాహర్కి అంటే బాహర్ మీన్స్ అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ బయట వైపు ఉన్న అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సాఫ్ సాఫ్ అంటే క్లియర్గా అనమాట. సాఫ్ సాఫ్ మీన్స్ క్లియర్లీ. చీజ్ అంటే థింగ్స్. బయట వైపు ఉన్న అన్ని వస్తువులు కూడా సాఫ్ సాఫ్ అంటే క్లియర్లీ దికాయి దే రహీ థీ, కనిపిస్తూ ఉండింది. బాగ్నే అప్నా సిర్ దాహినీ తరఫ్ మోడా. బాగ్నే పులి అయితే పులి అప్నా సిర్ తన యొక్క తలని దాహినీ తరఫ్ అంటే రైట్ సైడ్ అనమాట. బాగ్నే అప్నా సిర్ దాహినీ తరఫ్ మోడా. బాగ్ ఆ పులి తన యొక్క సిర్ అంటే తన యొక్క తలని, సిర్ మీన్స్ హెడ్, దాహినీ తరఫ్ మీన్స్ రైట్ సైడ్. దాహిని మీన్స్ రైట్, రైట్ తరఫ్ అంటే సైడ్, రైట్ ప్రక్కకి కుడి ప్రక్కకి మోడా అంటే త్రిప్పింది. ఓకే. ఉస్నే మోడా మీన్స్ టర్న్, టు టర్న్ అనమాట. టు టర్న్ తిప్పడం. ఉస్నే దేకా కి, అది చూసింది ఏంటంటే బస్సులో కై లోగ్ అంటే ఎంతోమంది ప్రజలు అంటే జనాలు బైఠే హై కూర్చుని ఉన్నట్టుగా అది చూసింది. ఉస్నే దేకా కి బస్ మే కై లోగ్ అంటే చాలామంది జనులు, ప్రజలు బైఠే హై. ఆగే వాली సీట్ పర్, ముందు సీట్లో మాత్రం దో చోటీ లడ్కియా, ఇద్దరు చిన్న అమ్మాయిలు, చిన్నపిల్లల అమ్మాయిలు బేటీ థీ కూర్చుని ఉన్నారు. ఇక్కడ పులికి యాక్చువల్గా సామ్నే ఇక్కడ ఇందాక చదువుకున్నట్టుగా ఏంటి ఏదో కనిపించిందంట. దీవార్ సి హై అంటే ఒక గోడలాగా ఏదో కనిపించిందంట. ఆ గోడలాగా ఉన్నది ఏంటి? ఇంకా దాని గురించి ఏం చెప్తుంది? ఓ దీవార్ కుచ్ అజీబ్ సా దిక్ రహీ హై ఉస్కో, అంటే కొంచెం వింతగా దానికి కనిపిస్తూ ఉందంట. అజీబ్ థీ అంటే కొంచెం స్ట్రేంజ్ అనమాట. ఎందుకు అది అలా అన్నది? ఎందుకంటే దానికి తెలియదు కదా ఇది గోడలా ఉంది. మరి గోడలో నుంచి బయట వైపు బాహర్కి హర్ చీజ్ సాఫ్ సాఫ్ దికాయి దే రహీ థీ, బయట వైపు ఉన్న ప్రతి వస్తువు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మరి మీరు గెస్ చేయండి అదేంటో, ఏంటై ఉంటుంది అది? ఏమై ఉంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు మనం బస్లో కూర్చున్నాం. మీరు మీ స్కూల్ బస్సులో కూర్చుంటారు కదా, డ్రైవర్ దగ్గర ఏముంటుంది? డ్రైవర్ వైపు చెప్పండి. డ్రైవర్ దగ్గర ఏముంటుంది? ఒక గ్లాస్ ఉంటుంది కదా. ఓకే, ఒక గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్, ఈ గ్లాస్ ఇదే కదా. సపోజ్ ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, ఇక్కడ విండోస్, మళ్ళీ ఇక్కడ
సారీ, ఇది మనం ఇటువైపు తీస్తున్నాం కదా, సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇదన్నమాట. ఏంటివి ఇవి, ఇది గ్లాస్ కదా, ఈ గ్లాస్ ఓకే, ఇది అద్దం కదా, ఈ అద్దం సీసా అంటారు కదా, ఇది దాని గోడలా కనిపిస్తుంది అనమాట. ఇది దీంట్లో నుంచి బయట వైపుకి కూడా చూడగలుగుతాం కాబట్టి ఇదేంటి, ఈ అద్దం ఏదైతే ఉందో, ఈ గ్లాస్ ఏదైతే ఉందో, ఈ గ్లాస్ తనకి ఒక వింతగా కనిపించింది అన్నమాట. సో అచానక్ छोटे बाघ को लगा कि అచానక్ ఉన్నట్టుండి, సడన్లీ అనమాట. అచానక్ మీన్స్ సడన్లీ छोटे बाघ को लगा कि छोटे बाघ को लगा कि అంటే ఉన్నట్టుండి ఆ చిన్న పులికి అనిపించింది. ఏమనిపించింది? కి ఏమిటంటే లోగ్ జనాలు అంటే ప్రజలు ఉస్సే డర్ రహే హై, దాని వలన ఏం చేస్తున్నారు, భయపడుతున్నారు అని చెప్పేసి దానికి అర్థమైపోయింది అనమాట. మరియు ఉసే భాగ్నా చాహతే హై, మరియు ఏం చేస్తున్నారు, దాని నుండి ఉసే దానిని భగానా చాహతే హై, భగానా అంటే దాన్ని వెళ్ళగొట్టాలని కోరుకుంటున్నారు అనేసి అర్థమైపోయింది అనమాట దానికి. ఓకే, తవి అప్పుడే సామ్నే కి సీట్ పర్ అంటే ముందు సీట్ మీద బయట ఆద్మీ కూర్చుని ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో, ఎవరు కూర్చుని ఉంటారు ముందు సీట్లో? డ్రైవర్ కదా, ఉటా లేచారనమాట. और మరియు अपनी दाहिनी ओर वाला అంటే अपनी दाहिनी ओर वाला అంటే అతని కుడివైపున ఉన్న దర్వాజా. దాహిని మీన్స్ ఇందాక చెప్పాను కదా, రైట్ అనమాట. దాహిని మీన్స్ రైట్, దాహిని హాత్ అంటే రైట్ హ్యాండ్. ఓకే, దాహిని మీన్స్ దాయా అని కూడా అనొచ్చు, దాయా బాయా. ఓకే, దర్వాజా కోల్కర్ అంటే ఆ దర్వాజా, ఆ డోర్ తెరిచి బాహర్ కూద్ గయా. బాహర్ అంటే బయటకి, కూద్ గయా అంటే దూకేశాడు అనమాట. కూద్నా మీన్స్ టు జంప్ అనమాట, దూకేశాడు. బస్కే బాకీ లోగ్, బస్సులో ఉన్న మిగతా జనులు, బాకీ లోగ్ మీన్స్ రిమైనింగ్ పీపుల్. ఓకే, బి కూడా ఆల్సో తేజీసే అంటే వేగంగా, ఫాస్ట్ అనమాట, వేగంగా పీచే వాళ్ళే దర్వాజేకి తరఫ్ అంటే పీచే వాళ్ళే దర్వాజకి తరఫ్ అంటే వెనకున్న దర్వాజా మీన్స్ డోర్ వైపుగా భాగ్నే లగే పరిగెత్తడం మొదలుపెట్టారు. లోగంకో ప్రజలకి భాగ్తే దేక్కర్ అంటే వాళ్ళు పారిపోతూ ఉండడం చూసి, లోగంకో భాగ్తే దేక్కర్ అంటే ఆ ప్రజలు పారిపోవడాన్ని చూసి, చోటా బాగ్ చిన్న పులి కుచ్ గబ్రాయా కొంచెం గాబరా పడిపోయిందనమాట. గబ్రాయా అంటే గాబరా పడిపోయిందనమాట, టు ఫీల్ ఆక్వర్డ్ అనమాట. గాబరా పడిపోవడం అంటే టు ఫీల్ ఆక్వర్డ్. వహ్ అది సీడీసే ఉతరా, సీడీసే అంటే మెట్ల ద్వారా, సీడీ మీన్స్ స్టెప్స్, సీడీసే ఉతరా అంటే ఉతరా మీన్స్ టు గెట్ డౌన్ అనమాట, దిగటం అనమాట. और మరియు బస్ కే నీచే ఆ బస్సు కింద గుస్ గయా అంటే మనం దూరటం అనమాట. తో బస్ కే నీచే గుస్ గయా మీన్స్ ర్యాన్ అండర్ ద బస్ అనమాట. ఆ బస్ కిందకి దూరింది, పరిగెత్తింది. నీచే పహంచుకర్, నీచే అంటే క్రిందకి, పహంచుకర్ చేరుకొని,
वह అది बस के आगे वाले पहिए के पास అంటే బస్ యొక్క ఆగే వాళ్ళే పయ్యే కే పాస్ అంటే ఆగే వాళ్ళే అంటే ముందున్నటువంటి పయ్యే కే పాస్ అంటే చక్రాల దగ్గర పాస్ మీన్స్ నియర్ అన్నమాట దగ్గర జాకర్ వెళ్ళి దుబక్ గయా మీన్స్ టు హైడ్ అన్నమాట. దుబక్నా మీన్స్ టు హైడ్ అంటే దాక్కోవడం. దుబక్ గయా అంటే చుపక్ గయా ఓకే అంటే దాక్కుంది అనమాట. లేకిన్ కానీ వహా అక్కడ ఉసే అచ్చా నహీ లగా అక్కడ దానికి మంచిగా అనిపించలేదన్నమాట. ఓకే హీ డిడ్ నాట్ ఫీల్ గుడ్ దేర్. ఓకే వహ అది ఫిర్సే మళ్ళీ అదేమైంది మళ్ళీ వాహ్ ఫిర్సే అది ఫిర్సే అంటే మళ్ళీ బస్ కే భీతర్ అంటే బస్సులోనికి జానా చాతా వెళ్ళటాన్ని కోరుకుంది అంటే వెళ్ళాలనుకుంటుంది అనమాట. చాతా మీన్స్ టు వాంట్ అనమాట కోరుకోవడం. అంటే ఏమంటే ఫిర్సే అంటే మళ్ళీ అగైన్ ఇట్ దట్ టైగర్ వాంట్స్ టు గో ఇన్సైడ్ ద బస్ లోపలికి వెళ్ళాలని కోరుకుంది. తోడీ దేర్ బాద్ కొద్దిసేపటి తర్వాత తోడీ దేర్ మీన్స్ ఆఫ్టర్ తోడీ దేర్ బాద్ మీన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. బాద్ అంటే ఆఫ్టర్. తోడీ దేర్ మీన్స్ సమ్ టైమ్. ఆఫ్టర్ సమ్ టైమ్ కొంచెంసేపు తర్వాత వాహ్ అది బాహర్ నిక్లా బయటకు వచ్చింది. ఔర్ మళ్ళీ మరియు బస్ కి సీడీ పర్ బస్ యొక్క ఆ యొక్క స్టెప్స్ మీద పంజే రక్కర్ అంటే దాని యొక్క పంజాలు పెట్టేసి పంజా అంటే ఏంటి పాస్ అనమాట. పాస్ అంటారు కదా పా తన యొక్క పంజాని పెట్టి ఇక ఏం చేస్తుందిగా పెట్టి భీతర్ చల్గయా లోపలికి వెళ్ళేసింది. మళ్ళీ వహ్ అది సామ్నే వాలి సీట్ పర్ ముందున్న సీట్ మీద బైఠకర్ కూర్చుని బాహర్ దేఖ్నేలగా బయటికి చూస్తూ ఉండింది. ఇదిగో ఇలాగనమాట. ముందున్న సీట్ అంటే డ్రైవర్ సీట్లో కూర్చొని ఇక బయటకు చూస్తూ ఉండిందంట. సామ్నే సే బస్ ఆ రహీ థీ అంటే ముందు నుండి ఒక బస్సు వస్తూ ఉండింది. ఉస్మే బహుత్ సారే లోగ్ బైఠే థే దానిలో చాలామంది లోగ్ అంటే ప్రజలు పీపుల్ అన్నమాట. బయటైతే కూర్చుని ఉన్నారు. ఉన్హే దేక్కర్ వారిని చూసి చోటా బాగ్ ఆ చిన్న పులి సోచనే లగా ఆలోచిస్తూ ఉండింది. ఏమనంటే ఉస్కి బస్కే లోగ్ దాని యొక్క బస్సులో ఉన్న జనాలు క్యోం బాగయ్యే ఎందుకు పారిపోయారు. ఎదురుగా ఉన్న బస్సులో అయితే చాలామంది కూర్చుని ఉన్నారు కదా వచ్చే బస్సులో. మరి నేను కూర్చున్న బస్సులో నుంచి జనాలు ఎందుకు పారిపోయారబ్బా అని ఆలోచిస్తూ ఉండింది. ఎందుకు పారిపోయి అంటారు చెప్పండి. ఎందుకు పారిపోయి అంటారు? ఎందుకు పారిపోతారంటే బస్సులో డ్రైవర్ కూర్చుంటే పారిపోరు. మరి డ్రైవర్ సీట్లో పులి కూర్చుంటే ఏమవుతుంది? ड्राइवर के सीट में बाघ बैठने से क्या होगा? डर लगेगा. यस అందరూ కూడా భయపడి పారిపోయారన్నమాట. సో అది స్టోరీ అన్నమాట. ఓకేనా పిల్లలు? ఓకే థ్యాంక్ యూ.